ఈ అహంకారం అన్నది తొలగించుకోకపోతే ఆధ్యాత్మికంగా కొంచెం కూడా మనం ఎదగలేం. ఎంచేతంటే ఎవరైనా సరే శాశ్వతంగా దుఃఖం నుంచి బయటపడాలి అంటే ఆధ్యాత్మికంగా ఎదగవలసిందే. ఏమవుతుంది ఆధ్యాత్మికంగా నువ్వు ఎదిగితే? జ్ఞానాన్ని పొందుతావు. జ్ఞానం పొందే కొద్దీ, పూర్ణ జ్ఞానం పొందే కొద్దీ భగవంతుణ్ణి అంటే ఆత్మను సాక్షాత్కరించుకుంటాం. ఇవన్నీ సాధించాలి అంటే ముఖ్యంగా నేను అనే అహం ఏమాత్రం ఉండకూడదు. ఈ అహం ఏమాత్రం ఉన్నా ఇవన్నీ సాధ్యం కావు. దుఃఖం నుంచి బయటపడాలి అనుకునేవారు, ఆ కాంక్ష తీవ్రంగా ఉన్నవారు సహజంగా ఏం చేస్తారంటే గురువులను ఆశ్రయిస్తారు. ఆ గురువు కనుక బోధ గురువు అవుతే ఆయన ఏం చేస్తాడంటే మొట్టమొదట ఫస్ట్ ఆయన చేసే ప్రయత్నం వారిలోని అహంకారం తొలగించడానికే ప్రయత్నిస్తారు. ఎందుచేతంటే అహంకారం కనుక ఉంటే జ్ఞానం బోధించినా బోధపడదు, అర్థం చేసుకోలేరు, బోధించింది వ్యర్థమవుతుంది. ఎందుచేతనంటే ఖాళీ కుండలో నీరు నింపవచ్చు కానీ నిండు కుండలో ఎవరూ నీరు నింపలేరు. అలాగే అహంతో నిండిన వారికి జ్ఞానం ఎంత బోధించినా బోధపడదు. అందుకే ఏ బోధ గురువైనా సద్గురువైనా ముందు ఆ శిష్యుడిలో అహంకారం తొలగించే ప్రయత్నమే చేస్తారు.